సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధితో పాటు మార్కెటింగ్తో పాటు సహకార, చేనేత, జౌళి రంగాలపై జరిగిన ఈ సమీక్షలో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. విత్తనాల సరఫరాపై ఫోకస్ పెట్టిన మంత్రి ఆ దిశగా అధికారులకు పలు సూచనలు చేశారు. సో ఓవరాల్గా దానికి ఏమన్నా యాజ్ ఎ పీపీపీ మోడల్ కింద సో ఏమన్నా రైతులకి ఈ టెక్నాలజీ లైక్ డ్రోన్ స్ప్రేస్ అవేమన్నా సపోర్ట్ చేస్తే చాలా అయిపోయింది. బికాస్ దే కెన్ గెట్ మోర్ లీడ్. సో ఎకనామిక్లీ దేర్ లైఫ్ విల్ బి వెరీ గుడ్. ఇన్ కమింగ్ ఇయర్స్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీస్. దే ఆర్ గోయింగ్ టు సఫర్ మోర్ అండ్ మోర్. దట్స్ ఓన్లీ వన్ క్వశ్చన్. 45 వచ్చే సీజన్ నాటికి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి అన్న మంత్రి నాగేశ్వరరావు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సీడ్ కంపెనీలను ఆదేశించారు. తెలంగాణ రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల వలన రైతులకు ఏ విధమైన నష్టం జరిగినా ఆ బాధ్యత సీడ్ కంపెనీలే భరించాలని, తగిన నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. Because they can get more lead. So economically their life will be very good. In coming years I think it is going to be increased. They are going to suffer more and more.